అయోధ్య దేవాలయం గురించి మీ ఒక 1000 సంవత్సరాలు ఉంటుందంటే నమ్ముతారా? బిఎన్బి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉండొద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ. అయోధ్యలో ఇప్పుడు కట్టబోయే రామ మందిరం 1000 సంవత్సరాలు ఉంటుందంట. దీంట్లో ఎటువంటి ఇనుము, చెక్క అలాంటిది వాడకుండా కడుతున్నారంటే కింద ఒక్కటే గ్రౌండ్ ఫ్లోర్ 160 స్తంభాలు, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 130 స్తంభాలు, సెకండ్ ఫ్లోర్ వచ్చి 70 స్తంభాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే గుజరాత్కి చెందిన 100 దేవాలయాల పైన కట్టిన ఆర్కిటెక్చర్తో నిర్మాణం చేస్తున్నారు. ఇది భూకంపాలకి అన్నిటికీ తట్టుకునే విధంగా సుమారు 47 లేయర్లు మట్టి పొరలు తీసి వేస్తున్నారు. ఒక్కొక్క ఫ్లోరింగ్కి ఒక్కొక్కది సుమారుగా 1.5 మీటర్ ఎత్తున లావు గల రాళ్లను ఫ్లోరింగ్గా ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూకంపాలు కాదు కదా, బాంబు పేలులకు కూడా చెక్కు చెదరని విధంగా చేస్తున్నారు. ఈ రాయికి మధ్య సిమెంట్ కాకుండా చెక్కుడులోనే ఇలా యూ షేప్లో చెక్కి, ఐ షేప్లో చెక్కి దాన్ని కూర్చోబెట్టాలని ప్లానింగ్ చేస్తున్నారు. ఆర్కిటెక్చర్ చాలా సీనియర్ ఆర్కిటెక్చర్. వీళ్ళు ఎంత ప్రతిభావంతులంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా, దేశంలో ఎక్కడా కూడా ఇంత ప్రతిభా గల వాళ్ళని చూడలేదేమో అనుకోవచ్చు. బ్రిటిష్ కంట నైపుణ్యంగా, వాళ్ళకంట నైపుణ్యంగా మన పెద్దలు కట్టారు. మన పెద్దల తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిషులు కట్టారు నైపుణ్యంగా. 100 ఏళ్ళు బతికేది. మామూలుగా సహజంగా ఒక భవనం నిర్మిస్తే సుమారు 80 సంవత్సరాలు వయసు ఉంటుంది. 80 సంవత్సరాలు అవగానే శిథిలావస్థకు చేరుతుంది. కానీ ఈ అయోధ్యలో రామ మందిరానికి సుమారుగా ఐరన్ కానీ చెక్క కానీ ఎక్కడా వాడట్లేదు. గ్రానైడ్, ఖరీదు గల మార్బులు, చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మందిరాన్ని, రామ మందిరాన్ని నిర్మించడం చెప్పుకోదగింది. దీనికి స్వల్ప మరమ్మతులు చేస్తే 2500 సంవత్సరాలు ఉంటాయి వరకు ఆ మందిరం చెక్కు చెదరదు అంటున్నారు. సహజంగా మనం 4 కాలాలు అంటారు. 4 కాలానికి సంవత్సరానికి 4 కాలాలు అలాగా లెక్కేసుకుంటే ఒక్కొక్క తరం 25 సంవత్సరాలు. అలాంటిగా ఎన్ని తరాలు ఉంటుందో ఎవరికి ఊహించరంట. అంత పటిష్టంగా, అంత గట్టిగా నిర్మాణం జరుగుతుంది రామ మందిరం. అయోధ్యలో ఈ రామ మందిరం ప్రతిష్ఠించడం ఇంకెంతవరకు ఎక్కడా కూడా ఇలాంటి నిర్మాణం జరగలేదు. తాజ్మహల్ కూడా అంత పటిష్టంగా కట్టారో లేదో తెలియదు, కానీ దానికంటే పటిష్టంగా చాలా అత్యున్నత నాణ్యత పరిమాణాలతో ఈ రామ మందిరాన్ని నిర్మించడం చాలా చెప్పుకోదగింది. అయితే చాలామందికి ఒక అనుమానం కానీ, ఒక ఇబ్బంది కానీ పడుతున్నారు. బాలరాముడిని పెట్టడం ఏంటి అయోధ్యలో? సీత లేకుండా, లక్ష్మణుడు లేకుండా, హనుమంతుడు లేకుండా రాముడిని పెట్టడం ఏంటి అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే అన్ని విగ్రహాలు చెక్కే ఉన్నాయి. తొందరలోనే అవి కూడా నిర్మాణం చేస్తాం, ప్రతిష్ఠిస్తామంటూ అయోధ్య బోర్డు ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వారు తెలియజేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి.
ఇప్పటికి కూడా రోజుకి 5 లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు. టైం పడుతుంది లైన్లో నుంచొని. హిందుత్వాన్ని కాపాడడానికి రామ ట్రస్ట్, అయోధ్య ట్రస్ట్ దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణం చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.